మనం ఎంతోమంది గురించి చదువుకుంటాం, అశోకుడు అంటాం. అలాగే ఎన్నో చాలామంది మన ఎంతోమంది నాన్నగారు కూడా ఎన్నో పాత్రలు వేశారు. ఆయన పాత్ర వల్ల 1000 పాత్ర వల్ల నేను వేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నాకు. ప్రజలకి ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన ఎప్పుడు కొత్తదాన్ని అందించేవారు, ఎప్పుడు ప్రజలు ఆయన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించేవారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క గౌతమపుత్ర శాతకర్ణి. ఆయన నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అంటే ఒక పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కావచ్చు, లేకపోతే ఒక పల్నాటి రంగనాయుడు కావచ్చు, లేకపోతే ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు. ఈ పాత్ర కూడా ఆయనకు ఉండింది మదిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక 6 నెలల పాటు ఈ యొక్క పాత్ర మీద కూడా, స్క్రిప్ట్ మీద కూడా ఆయన కూర్చోవడం జరిగింది. కాకపోతే అది మరి ఎందుకు ఆయన నాకు తెలియని విషయం, అది కొత్తగా నేను తెలుసుకున్న విషయం. అది అలాగే కొత్తగా గౌతమపుత్ర శాతకర్ణి గారి గురించి నేను చెప్పడం, ఎందుకంటే ఆయనకు ఎప్పుడు శాంతి కోరుకునే మనిషి. ఎటువంటి యుద్ధాలు చేసినా కూడా శాంతి కోసం ఆయన యుద్ధాలు చేశాడు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.